పోలవరంకి సంబంధించి పనులైతే ఏదో ఆగిపోయాయని చెప్పి తెలుస్తోంది. దీని మీద మీ దగ్గర ఉన్నటువంటి క్లారిటీ ఏంటి మేడం? అసలు పనులు ఎంతవరకు వస్తున్నాయి? అసలు ఆగిపోయినాయా లేదా ఏంటసలు విషయం? సార్ ముఖ్యంగా ఇవాళ రోజు అంటే నేను గతంలో ఒక టీవీ డిబేట్ లో చెప్పినాలండి. ఆయన ట్యాప్ కి అది ఇది ఇది అది అని మాట్లాడుతుంటే, సార్ హ్మ్. పోలవరం ఎందుకు ఆగిందో ముందు అది కనుక్కోండి. సెంట్రల్ హ్మ్. స్టాంప్ వేసి క్వాలిటీ లేదు, మెగా ప్రాజెక్ట్ కి సంబంధించింది ఫెయిల్యూర్ అయిపోయింది, డయాఫ్రమ్ వాల్ కట్టమంత మేరడికి కట్టలేదు, సో దాని వల్ల హ్మ్. కడు నష్టం జరుగుతుంది. పార్టీ అంటే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ మనుగడకి ఇబ్బంది అవుతుంది, దీన్ని పార్టీ స్టాండ్ తీసుకొని అసలు ఏం జరుగుతుందో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినాను సార్. ఇవాళ రోజు నేను అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం వారు ఇచ్చిన సమాధానం, పనులు జరుగుతున్నాయట. అంటే ఇక్కడ మట్టెత్తడం, అక్కడ మట్టేయడం, ఇది పనులు. హ్మ్. అంటే అదేదో పంచాయతీలో గనక ప్రతిరోజు కూలి పనులు జరుగుతుంటాయి చూడండి. రోజు కూలి రూ. 100 అని. ఆ హ్మ్. మాదిరిగా పనులు. ఇక్కడ మట్టి ఎత్తడం, అక్కడ మట్టి ఇక్కడ పోయడం. అదే హ్మ్. జరుగుతుందండి. అంతే. సో చిన్న చిన్న డయాఫ్రామ్ పనులు. వాల్‌కి ఒక యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. డయాఫ్రామ్ వాల్‌కి ఒక క్లారిటీ అనేది లోపించింది. సెంట్రల్ అయితే చాలా కల్తీ జరుగుతుంది, నాణ్యత లోపం జరుగుతుందంటూ 4, 5 రకాల పాయింట్స్ పెట్టి, ఆ పాయింట్స్ మీద ఏదైతే మేము ఎంత నాణ్యతతో కట్టమన్నామో అంత నాణ్యతతో కట్టలేదు కాబట్టి అంటూ స్టాంప్ వేసి ఆ ప్రాజెక్ట్ ని అక్కడితో ఆపేసింది. సెంట్రల్ డబ్బులు ఇవ్వడం మానేసింది. అప్పట్లో కౌంట్ డౌన్ అంటూ అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేసినాం. దాని తర్వాత పోనీ అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన ఇంజనీర్ కాదు, ఆయనకు అంత నాలెడ్జీ లేదు, ఆయన ఒక లాయరు, ఆయన చేయలేకపోయాడు, వదిలేసేయండి. మనకి చాలా నాలెడ్జ్ ఉంది కదా, మనం అవును. చాలా అనుభవజ్ఞులం కదా. మనం హ్మ్. రాగానే మరి ప్రాజెక్ట్ పరిగెట్టాలే, హ్మ్. కౌంట్ డౌన్ అన్నప్పుడు ఆగిపోయింది. ఓకే డన్, ఆగిపోయింది. వీళ్ళ వల్ల కాలేదు, వాళ్ళకి చేత కాదు, వదిలేయండి. మనకి బాగా చేతొచ్చు కదా. మరి హ్మ్. చేతొచ్చి ఇంకా కూడా సందిగ్ధ పరిస్థితిలో, ఇంకా కూడా ఆలోచించే పరిస్థితిలో ఉంటే, ఇక పోలవరం ప్రాజెక్ట్ కి మీరు రిబ్బన్ కట్ చేసి బిగిన్ చేసేది ఎప్పుడు? మీ చేతులతో బిగిన్ అవుదా? సో వీటన్నిటికీ నాకు సమాధానం చెప్పకపోయినా సరే, ఓట్లేసిన ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే ఒక దారుణం అయితే, పోలవరం ఎమ్మెల్యే గారండి. ఎమ్మెల్యే అంటే 100 కోట్లు స్కామ్ చేసినాడని అప్పట్లో వీళ్ళ టీడీపీ పార్టీలో ఉండేటటువంటి ఇంకొక ఎమ్మెల్యే దేవినేని హ్మ్. ఉమా గారు అనుకుంటండి. ఆయన ఒక ఫోన్ లో మాట్లాడితే పాపం పోలవరం ఆయన వచ్చి బయటకొచ్చి సమాధానం చెప్పి నేను 100 కోట్లు స్కామ్ చేశానన్నాడు. నేను వచ్చిన 10 నెలల్లోనే 100 కోట్లు స్కామ్ చేశానంటే, మీరు ఇన్ని సంవత్సరాలు హ్మ్. నీటిపారుదల హ్మ్. శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నారు పోలవరం గదా! పోలవరం ప్రాజెక్ట్ మీ హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది. మీరు ఎన్ని కోట్లు గాజేసినారు, నా గురించి ఎలా మాట్లాడతారు అంటే, పాపం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం అంటూ ఆ పోలవరం ఎమ్మెల్యే నోరు నొక్కేసినారండి. మనం మాట్లాడకూడదు కూటమి ధర్మం. కూటమిలో వాళ్ళు ఎన్నైనా అనొచ్చు. మనం ఓపికగా పడాలి. కుదిరితే మరి సమాధానం ఇక చెప్పాలి, మరి చెప్పకపోతే పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి కూటమి ధర్మం టీడీపీకి వర్తించదా మేడం? అదే చాలా ఆశ్చర్యం అండి. అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే అడుగడుగున జనసేన తాలూకా ఎమ్మెల్యేలు ఈవెందో పంతం నానాజీ గారు వాళ్ళతో అలా అన్నారని, వీళ్ళతో అలా అన్నారని అన్ని టీవీల్లో గుమ్మెత్తి పోసినారండి. తర్వాత ఆయన ఆ స్కాములు చేస్తున్నాడు, ఈ స్కాములు చేస్తున్నాడు. తర్వాత అతను ఎవరు మాకు చాలా ఎమ్మెల్యేలండి, పేర్లు నాకు పెద్దగా తెలియదు. పంచకర్ల ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. ఆయన హ్మ్. ఒక కాన్స్టిట్యున్సీ వ్యక్తి. ఆయన మీద కూడా ఇలాగే వచ్చింది. తర్వాత ఇంగుటూరు ఎమ్మెల్యే గారండి. ఉంగుటూరు ఎమ్మెల్యే హ్మ్. గారి మీద అయితే టీవీ 5 లో ఒక అద్భుతమైన కథనం వచ్చిందండి. కొన్ని వందల కోట్లు స్కామ్ చేసేసినాడు, దీనికి కారణం ఉంగుటూరు ఎమ్మెల్యే. తర్వాత ఏదో చెరువులు ఆక్రమించేసినారు, చెరువులు తవ్వించేసినాడు. దాని ఓకే. మీద నెలకి లక్షలు లక్షలు కోట్లు అంటే, అప్పట్లో మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారండి, ఆ హ్మ్. ఉంగుటూరు ఆ! ఎమ్మెల్యే గారి గురించి అదిగో చూడమ్మా అలాగా టీవీ 5 లో కథనం వేసినాడు, అది ఎంత తప్పు అసలు అది. మనం ఏం తప్పు చేసామని వాళ్ళు చెప్తారు, ఏ ఆధారాలు తీసుకొచ్చి నిరూపిస్తారు? పరువు నష్టం వేసి పడి దెబ్బే వాళ్ళ మీద అంటూ చాలా కోప్పడ్డారండి. తర్వాత ఆ ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కూడా నాకు ఫోన్ చేసి స్వయానా చాలా సేపు మాట్లాడారండి. అమ్మా నేను చేయలేదమ్మా, నేను చేస్తే ఆధారాలు చూపించమని అమ్మా, అలా నా గురించి డిగ్రేడ్ చేయడం ఏంటమ్మా, నా వల్ల పార్టీ డిగ్రేడ్ అయిపోతుంది కదమ్మా, చూడు ఎలా. అందులోనూ టీవీ హ్మ్. ఫైవ్ చైర్మన్ ఆయనే, టిటిడి చైర్మన్ ఆయనే. అది హ్మ్. పూర్తిగా మీరు తెలుగుదేశమా లేకపోతే టీటీడీనా అంటే, నేను పూర్తిగా తెలుగుదేశం అనేంత సమర్థత గల నాయకుడు అని చాలా వీడియోలో కూడా చెప్పారు. సో ఇక్కడ అప్పుడు డిఫామేషన్ వేయమన్నారు. నేను ఒకటే చెప్పినానండి, సార్ ఇది మన ఓన్ స్టాండ్ కాదు, మీరు నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడండి. ఆయనతో మాట్లాడడం అయిపోయాక మీరు పరువు నష్టం వేయమంటే నేను వేపిచ్చేస్తాను, నేనే దగ్గరుండి మాట్లాడతాను సార్, దగ్గరుండి వస్తాను సార్ అని కూడా చెప్పిన. హ్మ్. వండర్ ఏంటంటే ఆయనతో మాట్లాడాక ఫోన్ చేయమన్నానా, ఆయనతో మాట్లాడాక ఫోన్ చేయలేదు. ఆయన హ్మ్. చాలా కన్విన్సింగ్ మైండ్ అండి. ఎంత పెద్ద గొడవలనైనా ఏకధాటిగా సమర్థతగా
ఆ గొడవని సాల్వ్ చేయగల సమర్థత గల నాయకుడు మా పార్టీ మొత్తంలో జల్లడేసిన ఒక్క నాదెండ్ల మనోహర్ గారే దొరుకుతారండి. ఎందుకంటే ఆయనకి కోపం రాదు, శత్రువులు లేకపోతే ఆయన చుట్టూ ఉండేవారు ఆయన ఎన్ని అన్నా సరే చాలా ఓపిగ్గా ఓర్పుగా సమాధానం చెప్తారు. ఎంత పెద్ద గొడవలైనా సాల్వ్ చేసేగల సమర్థత ఆయనలో ఉందండి. అదే ఆ టెక్నిక్స్ ఏంటో అది ఎవరికి తెలియదు, ఆయన ఒక్కళ్ళకే తెలుసు. ఆశ్చర్యం. అంటే నేను విన్న దాని ప్రకారం ఆయన ప్రయారిటీస్ ఎక్కువ జనసేన కంటే తెలుగుదేశం మీద ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి అనుకుంటా. సరే అసలు నా గురించి మాట్లాడే వాళ్ళండి మా అత్త పాపం ఎక్కడో వైసీపీ ఎంపీటీసీ అంటే చాలా చిన్న పదవి కదండి, జడ్పీటీసీ కూడా కాదు. అయితే అవునవును. ఆవిడ వైసీపీ, అత్త వైసీపీ, కోడలు జనసేన. అంటే నేను అంటున్నాను అతను ఎవరు, ఆయన నాదెండ్ల భాస్కర్ రావు గారండి. హ్మ్. నాదెండ్ల భాస్కర్ రావు గారు టీడీపీ పతనం చూసే వరకు నా అంతిమ హ్మ్. లక్ష్యం ఇదే. అసలు చంద్రబాబు ఎలాంటి వాడో తెలుసా, హ్మ్. లేకపోతే అసలు ఎన్టీ రామారావు ఏం చేశాడో తెలుసా అంటూ హ్మ్. కథనాలు ఆయన ఈ రోజుకి ప్రచురితం అవుతుంటే, మరి హ్మ్. కూటమి ధర్మంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు ఇలా మాట్లాడుతున్నప్పుడు, మరి నాదెండ్ల మనోహర్ గారికి అంత ప్రయారిటీ గల క్యాబినెట్ మినిస్టర్ స్థాయి ఇస్తున్నప్పుడు, మీ నాన్నగారిని అలా మాట్లాడకుండా చెప్పు అని చెప్పారా? లేకపోతే తండ్రి ఏ పార్టీ, కొడుకు ఏ పార్టీ? రక్త సంబంధం ఆహా! కదా! అంతే గదా! రక్త సంబంధం కదా! అత్తా కోడళ్ళనే మీరు విమర్శించినప్పుడు తండ్రి ఎవరు? అవును. కొడుకెవరు? హ్మ్. తండ్రి ఒక ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఒక 10 రోజులయ్యాడా? 15 నెలలయ్యాడా? అయ్యాడు కదా! సో, ఆయనకి టీడీపీలో ఉండే కుట్రకోణం, చంద్రబాబు గారు ఎలాంటి వారు? ఎన్టీ రామారావు గారు ఏ పరిస్థితిలో చనిపోయారు? ఏ కారణాల వల్ల ఆ కుటుంబంలోని ఆడబిడ్డలందరూ ఆయన దూరం పెట్టినారు? ఆయన ఏ పరిస్థితి? ఆయన ఎంత రాజకీయ కుట్రకోణంగా గెలిచినారు? ఆయన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు ఏం చేసినారు? ఇవన్నీ ఎప్పుడో కాదండి, ఇప్పుడు గూడా చెప్తున్నాడాయన. హ్మ్. ఇప్పుడు గూడా చెప్తున్నాడు. మరి అవును. కూటమి భాస్కరరావు ధర్మానికి గారు చెప్తున్నారు పదే విఘాతం. పదే. అదేనండి, కూటమి ధర్మానికి విఘాత పడలేదా అండి? మరి చంద్రబాబు గారు పిలిచి నాదెండ్ల మనోహర్ గారిని, "ఏవండీ మీ నాన్నగారు చాలా మాట్లాడుతున్నారు. దయచేసి దాన్ని కంట్రోల్ పెట్టండి. లేకపోతే మీ నాన్నగారి గురించి కూడా మేము ట్రోలింగ్ ఇచ్చేస్తాం. మీ నాన్నగారు అప్పట్లో అలా, ఇప్పట్లో ఇలా" అని, అంటే నన్ను ఎలా అయితే ట్రోలింగ్ చేస్తున్నారో, ఒక మహిళ బయటికెళ్ళిపోతే మీరు ఒక 10 మంది సోషల్ మీడియాలో అట్టే పనిగా కూర్చొని, రజనీ గారు ఇవాళ ఏం మాట్లాడారు పెట్టండి, పెట్టండి. ఆ! ఆ! దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం అంటూ మగ లేదు, ఆడ లేదు అందరూ అదే పనిగా కూర్చున్నప్పుడు, మరి నాదెండ్ల భాస్కర్‌రావు గారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఎన్ని ఆధారాలతో మాట్లాడుతున్నారు? అవును. చెప్పండి. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు? అర్రె! నేను చెప్పినా, నా కొడుక్కి చెప్పినాను, పవన్ కళ్యాణ్‌కి చెప్పినాను, ఆళ్ళతో పొత్తు పెట్టుకోకండయ్యా! వాళ్ళు మోసం చేసే రకాలే. మిమ్మల్ని బాగుపడనివ్వరు, మీ పార్టీని ఎదగనివ్వరు అని చెప్పినానని డైరెక్ట్‌గా ఆయనే చెప్తుంటే, మరి కూటమి ధర్మం విఘాత పడలేదా అండి? మరి నాదెండ్ల భాస్కర్‌రావు గారి మీద ట్రోలింగ్ చేయరా అండి? తప్పు కదండీ! ఒక ఆడబిడ్డ తనకిష్టమయిందని, ఇష్టమో లేదనో బయటికి వెళ్ళిపోయింది. అరె! వెళ్ళిపోయిన దాన్ని పోనివ్వకుండా 10 మంది యూట్యూబ్ ఛానెల్స్ అండి ఇదే పని. నిన్నటి రోజు మా హ్మ్. సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గారు ఒకాయన ఫోను చేసి, "ఏమ్మా రజని, 10 మంది సోషల్ మీడియా అట్టే పనిగా నిన్నే విమర్శిస్తున్నారు. ఏంటి అంతెత్తుకి ఎప్పుడు ఎదిగిపోయావు?" అన్నారు. ఓరి నాయనో! సార్ నన్ను తిడుతున్నారు సార్ అంటే, తిడితే తిట్టారులే అమ్మా! ఎదిగేవాడినే తిడతారు. నువ్వు హ్మ్. ఎదుగుతావని భయపడే వాళ్ళు తిడుతున్నారు. నువ్వు పోతే పోయావని వాళ్ళు ఎందుకు వదిలేయట్లా? ఆవిడలా, ఆవిడిలా, హ్మ్. ఎవడిలా ఎందుకు చెప్తున్నారు? ఏదో ఒక భయం అనేది వాళ్ళలో ఉంది. ఎంతో మంది పోతున్నారు పార్టీలో. పోయినోళ్ళందరి మీద ట్రోలింగ్స్ పెట్టలేదే! నీ అవును. మీద ఎందుకు పెడుతున్నారు? అందుకని నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు, కన్నీరు పెట్టుకోవద్దు. వాళ్ళ మీద ఏ కేసులు వెయ్యొద్దు. ఎందుకు వాళ్ళని అలా చెప్పుకొని వాళ్ళే నీకు పాపులారిటీ పెంచుతున్నారు. ఈరోజు నేను పొగిడిన వీడియో మేము చూడలా. నిన్ను విమర్శించిన వీడియోలే మాకెక్కువొచ్చినియి. వస్తే మాకు ఆశ్చర్యం వేసింది. అరెరే! మా రజని బానే ఎదుగుతుందే. అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు. పనికిమాలిన చెట్టుకెయరు. 10 మంది అవును. కూర్చొని ఒకే మైనంగా రాళ్ళేస్తున్నారంటే దారిన పోయేవాడు కూడా ఆగి అక్కడేదో ఉందని చూస్తాడు. అలా చూసిన రైట్. వాళ్ళే ఈరోజు రైట్. రాష్ట్ర ప్రజలు కాబట్టి, నాదెండ్ల భాస్కర్‌రావు గారు ఈ రోజుకి కూడా టీడీపీని ఆయన విమర్శించేవి ఆధారాలతో విమర్శించారు. అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు. ఇది కూటమి ధర్మాన్ని విఘాతపరుస్తుందా? పరవదా? అనేది కూటమి ఆలోచించుకోండి. అండ్ హ్మ్. వన్ మోర్ థింగ్, కూటమిలో ఉండే జనసేన ఎమ్మెల్యేల మీద టీడీపీ సోషల్ మీడియా జల్లుతున్నటువంటి బురదని కూటమి ధర్మం విఘాత పడచదా అండి? పోలవరం అవును. ఎమ్మెల్యే తెలుసు, ఉంగుటూరు ఎమ్మెల్యే తెలుసు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి తెలుసు, పంతం నానాజీ గారి గురించి తెలుసు. అరే ఉదయ్ గారు, ఎంపీ ఉదయ్ గారి గురించి తెలుసు. ఇలా అందరిని పనిగట్టుకొని టీడీపీ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తే, అన్న కూటమి ధర్మంలో మా నాయకులని, మా తరపున గెలిచిన వారిని మీరు దయచేసి ఇబ్బంది పెట్టకండి అని ఎక్కడ ఒక్క మాట కూడా ప్రస్తావించగలరా? ప్రస్తావిస్తారా? రేపైనా ఏదైనా జరుగుతదా అని ఎదురు చూడాలంటున్న పరిస్థితండి. ఎనీవే ఒక 5, 6 ఎమ్మెల్యేలు అంటే న్యూట్రల్‌గా వాళ్ళు ఏ గొడవలకి పోరు. ఎవ్వరితో గొడవలు పెట్టుకోరు. వాళ్ళ గురించి ఏ ట్రోలింగ్స్ ఉండవు. ఎవరైతే ప్రశ్నిస్తారో,
ఎవరైతే ప్రశ్నార్థకంగా మారుతారో వాళ్ళ గురించి వాళ్ళు చెరువులు తవ్వేసి కోట్లు గడించేసినారట. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లంట. సో ఎనీవే అంటే ఒకటి వాళ్ళకు కూడా ఇక్కడ సెల్ఫ్ మనం ఇన్ని విధాలుగా జనసేన ఎమ్మెల్యేలను కానీ జనసేన క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు కానీ మీలాంటి వాళ్ళని కానీ ట్రోలింగ్ చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటే ఏమంటారు? పూర్తిగా లొంగిపోయారంటారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు కానీ ఆయన యొక్క సూచనలకు కానీ? అంటే మీరేమంటారు? సార్ లొంగిపోయాడు అనే కంటే కూటమి ధర్మాన్ని ఇంత దృఢంగా పాటిస్తాడని అనుకోలేదండి. అసలు వాళ్ళు ఆయన ఇచ్చిన ధైర్యంతోనే 15 ఏళ్లు ప్రభుత్వంలో మేమే ఉంటాం, పవన్ కళ్యాణ్ అట్ట గేటు కాడ కాపలా కాస్తానన్నాడు, ఇక ఎవరు ఏమీ చేయలేదని విర్రవీగుతున్న వారికి 15 ఏళ్లు ప్రభుత్వం మేమే ఉంటాము అనే ఒక నమ్మకాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పార్టీని, ఆ ఎమ్మెల్యేలని, అక్కడ పనిచేస్తున్న అధికార ప్రతినిధులని వాళ్ళని గుర్తించి ఒక స్థాయిలో కల్పించాలి కదండి. వాళ్ళందరి మీద బురద జల్లడం. ఈ రోజు నేను వెళ్ళిపోయినాను, నాకు మీరు ఇచ్చే 15,000 జీతం అయిన డైరెక్టర్ పోస్ట్ వద్దు, ₹1,00,000 జీతం ఇచ్చే చైర్మన్ పోస్టులు వద్దు, నా మట్టికి నేను 4 కేసులు చేసుకున్నా బతుకుతాను, స్వేచ్ఛగా అంతే. మాట్లాడుకున్నా బతకగలుగుతాను ప్రశాంతంగా. మీకు మీ కానీ ప్రొఫెషన్ ఉంది హాయిగా. అవును సార్, అవును సార్. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే పాపం అధికార ప్రతినిధులు కూడా చాలా చిన్న చిన్న స్థాయిలండి. ఎందుకంటే నాతో పాటు పనిచేసినటువంటి రాయపాటి అరుణ గారు కానీ, కీర్తన గారు కానీ, శివపార్వతి గాని, గంటా స్వరూప గారు ఎప్పుడో అయింది. భూమి పుట్టినప్పుడు వచ్చిందండి రాజకీయంలోకి. ఆవిడ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్, పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఆయన చనిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారండి పార్టీలో మహిళలు మాత్రం. ఈ రోజుకి ఒక్కొక్కరికి పదవి వస్తుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనేనండి. ఎందుకంటే నేను ఎట్లయినా బతికేయగలుగుతాను. పాపం వాళ్ళు పార్టీనే నమ్ముకొని, పార్టీలో మీటింగ్ అంటే వాళ్ళ డబ్బులు చేతిలో పెట్టుకొని కార్ పెట్రోల్ కొట్టించుకొని ఎంతో దూరం ట్రావెల్ చేస్తూ పార్టీకి పని చేస్తున్న ఆడబిడ్డలండి, వీర మహిళలనే చెప్పాలి. వాళ్ళకి రైట్ ప్రథమ రైట్ ప్రాధాన్యత వేస్తూ పెద్దపీట వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎనీవే రైట్ ఎనీవే పార్టీ ఎదగాలి. పెద్ద చెట్టు నీడ చిన్న చెట్టు ఎదగదు అనేది ఎంత వాస్తవమో, కానీ ఆయన ప్రయత్నిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో ఉన్నాడు కాబట్టి పోనివ్వండి, ఎవరి తాపత్రయం వాళ్ళది. ఖచ్చితంగా ఎదగాలి, ముందుకెళ్ళాలి. అవతల వాళ్ళు ఎంతవరకు ఎదగనిస్తారో తెలియదు, కానీ ఈయన ప్రయత్నంలో లోపం లేకుండా ఉంటే బెటరు. నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా ఓపెన్ అయిపోయింది, చూసినారా అండి మీరు? కల్తీ లడ్డు గురించి కదా.